గౌరవనీయులు పెద్దలు బోధన్ శాసనసభ్యులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారికి స్వాగతం సార్. అదేవిధంగా గ్రామ పంచాయతీ సెక్రటరీలు అందరూ కార్యక్రమంలో ఉన్నారు సార్. ఈ సమీక్ష సమావేశము మరి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు మరి వారి సలహాలు సూచనలు మనకి సరే హౌస్ పేషెంట్ రోజు ఎందుకు వస్తున్నారు? ఏమి పేషెంట్ వస్తున్నారు? ఇందులో మనకు మేజర్గా వచ్చేసి మనం ప్యాడీ ఉంది సార్. 99% ప్యాడీ ఉంది సార్. ఒక 50 acres సోయాబీన్ ఉంది, ఒక 40 acres షుగర్ కేన్ ఉంది సార్. మొత్తం ప్యాడీ వస్తుంది. ఫర్టిలైజర్స్ కూడా మనకు షార్టేజ్ ఉంది. ఫర్టిలైజర్స్ యూరియా ఎకరానికి సార్ ఎండాకాలంలో 150 to 200 లీటర్స్ పర్ డే పర్ చెట్టు పర్ ప్లాంట్. 50 ప్లాంట్స్ 50 శాఖాపూర్లో, ఇసుకపల్లి, మధ్యపల్లి, ట్రిపుల్ ఐటీలో 8 మందికి సీట్స్ వచ్చినాయి సార్. ట్రిపుల్ ఐటీ భాష ట్రిపుల్ ఐటీలో 8 మందికి వచ్చినాయి సార్. 4 లక్షల మందికి వచ్చినాయి. పినోలో 2 అండ్ గర్ల్స్ స్కూల్ నుంచి ఉంటారు, రెసిడెన్షియల్ స్కూల్ నుంచి ఉంటారు. 8 మందికి వచ్చినాయి సార్. ఇక్కడ బడిపాటలో సార్ మన గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి స్ట్రెంత్ ఇంక్రీజ్ అయింది సార్. గత విద్యా సంవత్సరం 4213 మంది ప్రభుత్వ పాఠశాలల్లో జరిగింది సార్. ఈ సంవత్సరం 4432 మంది అడ్మిషన్స్ అయ్యారు. 219 మంది ఇంక్రీజ్ అయ్యారు. 20 వేకెంట్ ఉన్నాయి. ఆ వేకెంట్ ప్లేస్లు కూడా నీడి ఉన్న దగ్గర మనం వర్క్ అడ్జస్ట్మెంట్లో వాళ్ళను డిప్యుటేషన్ చేయడానికి ఆ ప్రపోజల్స్ కూడా పంపించాం సార్. మీరు బాగా చెప్పి బాగా చెప్పండి, చెప్పి మంచి ఇంప్రూవ్ అయితే సేవ్ అయితే మంచి ఎడ్యుకేషన్. గైడెన్స్ బాగున్నాయా? ఒకటి కిచెన్ షెడ్స్ అవసరం ఉంది సార్. ఒక 4 స్కూల్స్ కిచెన్ షెడ్స్ రేషన్ కార్డు సార్ మొత్తము 1409 అప్లై చేశారు సార్. మీ సేవ ద్వారా కొత్త రేషన్ కార్డ్స్ ఆల్రెడీ మనం డిఎస్ఓ గారికి పంపించడం జరిగింది సార్. 1300 పంపించాం సార్. 1300 పంపిస్తే దాంట్లో నుంచి 495 కార్డ్స్ అప్రూవ్ చేశారు సార్. రిమైనింగ్ 780 డిఎస్ఓ దగ్గర పెండింగ్ ఉన్నాయి సార్. ఇప్పుడు డిఎస్ఓ అదే నిజామాబాద్లో పెండింగ్ ఉన్నాయి సార్. అవి అప్రూవల్ ఇచ్చేస్తే అయిపోతాయి సార్. ఇప్పుడు మన దగ్గర ఒక 75-80 పెండింగ్ ఉంది. బయట వాళ్ళకి ఇస్తే నాదేమో నీదేమో అని గరీబోతున్నారు. కళ్యాణ్ లక్ష్మి చదువు పలుకుంటారు. బయట వచ్చి ఇన్రోల్ చేయించుకుంటారు. ఒక్కళ్ళకి కూడా ఇస్తే మీ మీద యాక్షన్ తీసుకుంటాము. అది బాగా చూస్తున్నారు. ఆటో పై లెవెల్లో చెప్పిందాం. లాస్ట్ ఇయర్ మన ఎలక్షన్లో 7,500 ఓట్స్ తీసేశారు. నవ్వుపేట కూడా ఉంటాయి, నవ్వుపేట ఉంటాయి. అందరూ ఆల్ డిపార్ట్మెంట్ అధికారులతో రివ్యూ చేసిన తర్వాత మొత్తం గ్రామ పంచాయతీలలో కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు, బాగానే వస్తుందని చెప్పారు.
అదేవిధంగా కేవలం ఈ ప్రాసెసింగ్ వాటి కోసం కొన్ని గౌరవాలు పొందడం వల్ల మరి ఎస్సీ గారికి కన్సల్ట్ ఎస్సీ గారితో మాట్లాడాం. మరి ఎస్సీ గారు కానీ కన్సల్ట్ అధికారులు కానీ వర్షాకాలము వాటర్ కానీ మన తినేది బాగలేకుండా కూరగాయలు కానీ ఏది బాగలేకుండా డిసీజ్ వచ్చే ప్రమాదం ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా వాటర్ ఇచ్చేటట్టు ప్రయత్నం చేయమన్నా. అదేవిధంగా గ్రామ పంచాయతీలలో ఎక్కువ శాతం మహిళా సభ్యులు ఉన్నట్టున్నారు. వాళ్ళందరూ 100% గ్రామ ట్యాక్స్ కలెక్షన్ చేసామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఏం ప్రాబ్లం లేవని చెప్తా ఉన్నారు. దానికి వచ్చిన తర్వాత నియర్లీ 19,000 అవుట్ పేషెంట్స్ మన మండల హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో చూశారు. అన్ని బాగానే ఉన్నాయని ఆ కన్సల్ట్ అధికారులకు ప్రెస్ ద్వారా చెప్తా ఉన్నాను. ఏదో స్లాబ్ లీకేజ్ అని చెప్తా ఉన్నాను, ప్లస్ డ్రైనేజ్ అని చెప్తా ఉన్నాను. డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అని చెప్తా ఉన్నాను. కాబట్టి తప్పనిసరిగా ఎండిఓ రిపోర్ట్ ఇస్తారు, ఇమీడియట్ దాన్ని చేయాలి. అదేవిధంగా వీళ్ళు కూడా ఏమంటుంది మరి ఐటీ బిఎం ఎక్కడైతే విద్యార్థులకు కానీ చిన్నపిల్లలకు కానీ స్కూల్స్కి పంపించినప్పుడు ప్రభుత్వ భోజనం పెడతా ఉంది. చదువుకున్న విద్యార్థులు బాగుండాలని ఉద్దేశంతో పెట్టారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరెవరికో కాంట్రాక్ట్ ఇచ్చి అలా స్వార్థాల కొరకు చూసుకున్నారని అన్ని తీసేసి మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే ఎక్స్ కుళ్ళిపోయిన ఎక్స్ కాకుండా ఇక్కడి నుంచి వచ్చుడు కాకుండా ఒకటి 2 కాంట్రాక్టర్లు కాకుండా అన్ని ఎక్కడ వీలు పడితే దాఖలా సంఘాలు కానీ ఈ విధంగా చేయమని చెప్పారు. ఎక్స్ కానీ కన్సల్ట్ కూరగాయలు కానీ రైస్ కానీ ఇవన్నీ చేయమని చెప్పారు. దానికి తోడు అంగన్వాడీ ఆయుధంటారు కుకింగ్ చేసే వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తే సప్లైస్ వాళ్ళు కలిసి మంచిగా లేని అని మన పిల్లలకు తినిపిస్తే మనం అక్కడక్కడ ప్రశ్నలు చూస్తా ఉన్నాం. అనవసరంగా ఆరోగ్య మంత్రి హాస్పిటల్లో ఫుడ్ పైసలతో పోయిందని చెప్తా ఉన్నాం. తప్పనిసరిగా అటువంటి వస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. ముందు జాగ్రత్తగా తప్పనిసరిగా ఉండాలి. స్కూల్స్లలో మనం వచ్చిన తర్వాత అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినాయి గమనించి నా విద్యార్థులకు కనీసం టైలర్స్ లేక బాధపడుతుంటే వాళ్ళ బాధలు చూసి మనం గత సంవత్సరం 22 కోట్లు ఇచ్చినామని స్కూల్స్ టైలర్స్ బాగా చేస్తారు. మరి అవి కూడా బాగున్నాయి, రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్లో కూడా 10% అడ్మిషన్ దగ్గరే చెప్తా ఉన్నారు. నేను ఉపాధ్యాయులకు కానీ కన్సల్ట్ అధికారులకు కానీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు మంచి ఎడ్యుకేటర్స్, మంచి విద్యావంతులు
మీ టైం మీరు ఏదైతే గవర్నమెంట్ టైం అలౌట్ చేసిందో ఆ టైంలో మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తాం. మన దగ్గర ఇప్పుడు నవ్వుపేటకి వెళ్ళే ట్రిపుల్ కూడా 9 మెంబర్స్ 8 మెంబర్స్ అడ్మిషన్స్ వచ్చినాయని చెప్తాను. నేను సంతోషం. దాన్ని ఇంకా పెంచాలి. 500 బదులు 550, 10th లో 550 రావాలి. ఆల్ సబ్జెక్ట్ 70-75% రావాలని గతంలో కూడా రిక్వెస్ట్ చేశాం. టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రజల తరఫు నుంచి, క్యాడర్ తరఫు నుంచి, మా తరఫు నుంచి మీరు వాళ్ళ భవిష్యత్తుని మీ చేతులు పెట్టారు, వాళ్ళని బాగా చేయాలని రిక్వెస్ట్ చేస్తాం. అదేవిధంగా ఇరిగేషన్ కూడా తప్పనిసరిగా వర్షాలు పడకుంటే కన్సల్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ రైతులు ఎటువంటి ఇబ్బందికి పడకుండా వాళ్ళ పంటలు అయినంత మటుకు కాపాడే బాధ్యత మీరు చూడాలి. ఏదైనా అవసరం ఉంటే మాతో డిస్కషన్ చేస్తే మేము కూడా ఇళ్ళవేళ అందుబాటులో ఉంటాం. దాన్ని బట్టి డిసిషన్ తీసుకున్నాం. డాక్రా మహిళా సంఘాలు గత ప్రభుత్వాలు ఏమి ఇవ్వకుండా గొప్పని చెప్పి ఏదో బొమ్మలు కట్టుకున్నారే. అటువంటి వాళ్ళకు కేవలం మన నవ్వుపేడు మండలం 13,14,000 సభ్యులకు 1,47 లక్షలు 14,71,00,000 అంతేనా 14 crores బ్యాంకుతోని లోన్ తీసుకొని వాళ్ళని బంద్ చేసుకోమన్నాం. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. ఎన్ని 14 దేని కొరకు ఇచ్చినాం? వాళ్ళ కుటుంబాలు బాగుపడాలని మన ప్రభుత్వం మన టెస్ట్ కట్టిన మన దాంట్లోకి వెళ్ళి 124 కోట్లు అడ్డి కట్టినాం, ఇంట్రెస్ట్ కట్టినాం. 1,23 లక్షలు కట్టాం. 1,23 lakhs. వాళ్ళు బాగా పనిచేయాలని కన్సర్న్ అధికారులు చెప్పారు. కోర్టుకు తప్పు రాస్తే అకౌంట్లో బాగుండాలి అని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా రేషన్ కార్డు, తెల్ల కార్డు, బియ్యం కార్డు అన్ని కాదు. గత ప్రభుత్వంలో మన గప్పాల పోగొట్టారు లెక్క నాలుగునే నలుగుతా ఉంది అన్నారు. మా కోడలు కూడా వచ్చి చెప్తున్నాం కదా కవిత ఈడ మనము మన 6 years లో 10 years లో 2,20,000 రేషన్ కార్డ్స్ ఇచ్చారు. అంతేనా? 2,20,000 ఇచ్చారు. మనం వచ్చేందులోనే 1.5 years కూడా అవుతుంది. మొన్ననే 1 year దాని తర్వాత 6 లక్షల కార్డ్స్ ఇచ్చాం. కానీ 6 లక్షలు అది ఇచ్చిందని 2 లక్షలు. ఇంకా ఆయన కంటే 200% ఎక్కువ ఇచ్చాం. మళ్ళా ఇస్తున్నా. ఇది ప్రజాసేవ. ఆయన కట్టిన ఆయన బాకీలు చేసిన అడ్డీల కడిగలు కట్టుకున్నది.
కాబట్టి తప్పనిసరిగా మన డాక్రా మహిళా సంఘాలు కూడా బాగా పని చేసుకొని మీకు ఇంత సౌకర్యాలు అదేవిధంగా మనం ఏమంటుంది వాళ్ళకి ఇచ్చాం. ఇస్తే 5 కోట్లు తీయాలి, 5 కోట్ల రూపాయలు కమిషన్. ఇంకా ఎక్కువ చేయమన్నాం కానీ నెక్స్ట్ ఇయర్ కొరకు చేస్తాను. ఇట్లా వాళ్ళందరికీ పెట్రోల్ పంప్ అలాట్ చేశాం, సోలార్ అలాట్ చేస్తా ఉన్నాం, ఎక్కడైనా బస్సెస్ నడిపిస్తామంటే కూడా ఇస్తా ఉన్నాం. ఇవన్నీ మన ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఎక్కడైనా కానీ పాలిటెక్నిక్ కానీ ఐటీఐ కానీ మనమంతా బయటకి తీసుకొచ్చి బయట స్టేట్ దగ్గర వచ్చి పనిచేస్తా ఉన్నాం. కేవలం వైరింగ్ కావాలన్నా బయట కూడా వస్తాడు, పైపులు బిడియాలన్నా ఒడిస్సాలో వస్తాడు, వైరింగ్ బీహార్ వస్తాడు, ఇది డోర్స్ అంటే కలకత్తా కూడా వస్తున్నాం. ఇవన్నీ మన దగ్గర కూడా పాపులేషన్ ఉన్నది, జీతాలు లేక పనులు తిరుగుతా ఉన్నారు. ఆ కాలేజీలో కానీ మంచి ట్రైనింగ్ ఇవ్వండి, అవసరమైతే ఇంకా స్టాఫ్ తీసుకుంటాం ఎప్పుడో జరిగింది. తప్పనిసరిగా దాన్ని కూడా ఇంప్రూవ్ చేయండి. నా పిల్లలకు ఒక 20-25 వేల జీతం వచ్చినట్టు టెక్నీషియన్స్ మీరంతా నాణ్యతగా నేర్పితే తప్పనిసరిగా ఇక్కడ పనులు ఉన్నాయి, పనులు చేసుకుంటాం. అదేవిధంగా మన రైతులందరూ ఆయిల్ ఫ్యాక్టరీ, ఆయిల్ ఫార్మ్స్ వేస్తే బాగుంటుందని అంటా ఉన్నారు. కంపెనీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, మన వాళ్ళు కూడా బయట డిస్టిక్ లో పక్క స్టేట్ లో కూడా చూసి వచ్చారు, మంచి పంట వస్తుందని చెప్తా ఉన్నారు. మనకు ఎక్కడైతే వీలున్న దగ్గర ఒక 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు, 10 ఎకరాలు ఉంటే మీ ఇష్టం 3-4 పెట్టుకుంటే అదొక గ్యారెంటీ పంట అవుతుంది. 10 ఎకరాల ఒక మంచి మెయింటైన్ చేశాక 10 ఎకరాల బాబాయిలకు జిప్పు పెడితే ఒక్కడు పెట్టింది అంటారు. 1 లక్ష ఒక ఆలు చెప్పేది వాళ్ళ సార్లు చెప్పింది వల్ల 1 లక్ష మినిమం ఉంటుందని చెప్తా ఉన్నాను. ఖర్చులు ఒక 40,000 పోతే నాకు కూడా తెలుసు. మరి అది ఉంటే క్యాష్ కూడా ట్యూషన్ పడకండి. రైతుకి ఎక్కడ లాభం వస్తే దాన్ని మొత్తం ఇంట్లో పెట్టుకోవాలి కదా. మనందరికి తిరుగుతాయి కదా, హోటల్కు, ఆటోకు, ప్రిసోలకు, అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు అడ్వర్టైజ్ ఇస్తారు కదా. ఇవన్నీ ఉద్దేశం అవుతాయి ఎప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు వచ్చినట్టు. కాబట్టి తప్పనిసరిగా ఇంకా మండల్ ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు అధికారులు, ఇంకా ఇంప్రూవ్ చేయండి. అదేవిధంగా తెల్ల కార్డ్స్ ఒకటి, రేషన్ కార్డు మన నౌపేటలో కానీ ఎక్కడైనా కానీ బయట వాళ్ళకి ఇవ్వద్దు. మన ప్రజలకు మనకి ఇచ్చండి. మన బెనిఫిట్స్ వేరే వాళ్ళు తీసుకోవద్దు, అంతేనా? అందుకొరకే ఆఫీసర్లు కానీ మీ ప్రిసోర్లు కానీ రాయకుండా సజెషన్ తీయండి. ఈయన మనోడుగా సార్ మీకు తెలిసి తెలంగాణ ఆడించినట్టుగా కాపర్ తీసుకోండి. ఆ విధంగా తెలియాలని ఇక్కడ కానీ ఎక్కడైనా చేస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.